వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదలు. మనం లాస్ట్ వీడియోలో ఈ బుద్ధుడి చరిత్ర గురించి చాలా వరకు చెప్పుకున్నామండి. ఇంకా ఈ భగవానుడి చరిత్ర గురించి చెప్పుకోవాలంటే మనకి చాలా ఉంది. దాంట్లో కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందామండి. మందిరానికి దక్షిణాన బౌద్ధ కుండ ఉంది. ఇందులోనే బుద్ధుడు స్నానం చేసేవాడని కథనమండి. మందిరానికి దక్షిణం వైపు పద్మాల ఆకారంలో చెక్కిన రాతి పలకలు కూడా కనిపిస్తాయి. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తరువాత మూడో వారం సూర్యుని వైపు చూస్తూ నడిచినప్పుడు ఆయన పాదాలు బొబ్బలెక్కి రక్తం కారిందంట. అలా రక్తం కారిన ఆ ప్రదేశంలోనే కమలాలు ఉద్భవించాయి. ఆ గుర్తుగానే ఈ ఫలకాలు కట్టించినట్లు చెబుతారు. సుమారు 170 అడుగుల ఎత్తు ఉన్న ఈ మందిరాన్ని రోడ్డు మీద నుంచి చూస్తే కేవలం గోపురం మాత్రమే కనిపిస్తుందండి. మందిరం అంతా ఆ ప్రాంతపు నేలమట్టం కిందకే ఉంటుంది. బుద్ధగయలో ఉన్న ప్రధాన దర్శనీయ స్థలం ఈ మహాబోధి ఆలయం అండి. ఈ ఆలయాన్ని ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శించుకోవచ్చు. ఈ ఆలయం చుట్టూ అనేక చౌద్యాలు, స్తూపాలు ఉంటాయండి. అలాగే చుట్టూ హాఫ్ కిలోమీటర్ దూరంలో మనకు చిన్న చిన్న ఆలయాలు కూడా మనకు కనిపిస్తాయన్నమాట. సో, బుద్ధుడు జన్మదినమైన బుద్ధ పౌర్ణిమ నాటికి వివిధ దేశాల నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులతో బుద్ధగయ కిటకిటలాడిపోతుందండి. దీనినే వీళ్ళంతా కాలచక్ర ఫెస్టివల్ అని పిలుస్తారండి. ఇది మ్యాక్సిమం జనవరి నెలలో జరుగుతుంది. కానీ ఇక్కడ బుద్ధుడికి సంబంధించిన గోల్డెన్ బుద్ధుడు ఒక టెంపుల్లోనే ఉంటారండి. దాంట్లో కెమెరానైతే అలౌ చేయరు. సో, మనం వీడియో షూట్ చేయడానికి అయితే కుదరదు. సో, దాంట్లో ఏంటంటే బుద్ధుడు ధ్యానంలో ఉన్నప్పుడు వర్షం పడకుండా నాగరాజు పడగ విప్పి నీడనిచ్చాడంట. సో, అదైతే మనకు క్లియర్‌గా అక్కడ కనిపిస్తూ ఉంటుందండి. సో, కెమెరానైతే అలౌ చేయలేదు కాబట్టి నాకు వీడియో తీయడం అయితే జరగలేదు. సో, ఎక్కడైతే అలౌ చేశారో అక్కడ వరకు అయితే నేను వీడియో తీయడం జరిగిందండి. సో, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కాలచక్రం అనేది ఉంటుంది. నేనెప్పుడు వినడమే గానీ కాలచక్రం అనేది డైరెక్ట్‌గా చూడలేదనమాట. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ కాలచక్రం ఎలా ఉంటుందా అని చెప్పేసి మేము చాలా ఎక్సైట్ అయిపోతూ వెళ్తూ ఉన్నామనమాట లోపలికి. సో, ఇప్పుడైతే నెక్స్ట్ మనకి ఆ కాలచక్రం కూడా వస్తుంది. సో, దాన్ని కూడా మీరు చూసి తరించండి. సో, చూస్తున్నారు కదండీ! ఇదే కాలచక్రం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఆ కాలచక్రాన్ని చూడగానే ఒక విధమైన షాక్‌లాగా మైమరిచిపోయి దాన్ని అలా చూస్తూ ఉండిపోయానండి. అక్కడ ఆ కాలచక్రాన్ని పట్టుకొని అలా దాని చుట్టూ ఒకసారి తిరగాలి అని చెప్పేసి అన్నారనమాట. సో, నాకైతే భలే ఎక్సైట్‌మెంట్‌గా అనిపించింది. ఎప్పుడూ నేను చూడలేదు. ఫస్ట్ టైమ్ అనమాట ఈ కాలచక్రాన్ని చూడడం అయితే. మీలో ఎవరైనా కాశీ గనక వెళ్తే తప్పకుండా ఈ బోధగయను దర్శించుకొని, బుద్ధుడు ఆలయాన్ని కూడా దర్శించుకొని, అలాగే దాంట్లో ఉన్న ఈ కాలచక్రాన్నయితే తప్పకుండా చూడాలండి. చాలా ఒక విధమైన శక్తిలాగా అనిపిస్తుందనమాట. అక్కడికి వెళ్ళి అది అంతా టచ్ చేసి, దాన్ని చూసి, దాని చుట్టూ తిరిగి అంతా చేస్తే అది మాటల్లో మనం వర్ణించలేము. ఒకసారి వెళ్ళి చూస్తేనే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయగలమనమాట. సో, తప్పకుండా మీరు కూడా వెళ్ళి దీన్ని దర్శించుకోండి.
సో, మేమైతే అక్కడున్న టెంపుల్స్ అన్నీ కూడా దర్శించుకోవడం కంప్లీట్ అయిపోయిందండి. అలాగే బయటకొచ్చేసి అక్కడున్న చిన్న చిన్న స్టాచ్యూస్ ఉన్నాయి కదా! అవన్నీ కూడా చూసాము. షాపింగ్ కూడా చేసాము. అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఆహ్, ఎక్కేసి మేము స్టార్ట్ అయిపోయామనమాట. సో, రిటర్న్ కాశీకి వెళ్తున్నామండి ఇప్పుడైతే. సో, మధ్యలో ఏదన్నా తినేసి వెళ్దాం అన్నట్టుగా ఇలా ఒక హోటల్‌కైతే వచ్చాము. ఫుడ్ అయితే మనకి తెలుగు వాళ్ళకి ముఖ్యంగా అక్కడ ఫుడ్ నచ్చదండి. మీకు వీలైతే ఆహ్, అంటే పికిల్స్ గానీ, రైస్ కుక్కర్ గానీ ఇలాంటివి పట్టుకెళ్ళి మనం ఓన్‌గా కుక్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. అదే చిన్న పిల్లలతో వెళ్తే కంపల్సరీ అలా పట్టుకెళ్తేనే బెటర్ అండి. ఎందుకంటే ఫుడ్ అంత మనకి నచ్చదనమాట. సో, కొంచెం కాంప్రమైజ్ అయ్యి తినే వాళ్ళకైతే ఇబ్బంది లేదు. సో, ఎవరైనా వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటే గనక ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. సో, చూసారు కదండీ! అక్కడ ఫుడ్డయితే ఈ విధంగా ఉంటుంది. అస్సలు నాకైతే టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు. కానీ తప్పదు కదా! తినాలి కదా! సో, అలా అయితే మేము తినేసాము. ఇక్కడికైతే ఈ బోధగయ వరకు వ్లాగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. నెక్స్ట్ అస్సలు కాశీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో, నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.